స్వార్థము మన శరీరంలో ఉందా లేదా, ఆ మనల్ని మనం ప్రేమించుకునే స్వభావం మనలో ఉందా లేదా పరీక్షించుకుందాం. నెత్తి మీద తెల్ల వెంట్రుకలు వచ్చేస్తా ఉంటే, ఎక్కువైపోతా ఉంటే బాధ సంతోషమా? అంత్య దినాల్లో ఉన్నామో, స్వార్థ ప్రియులు పెరిగిపోతారని బైబిల్ చెప్తుంది. శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపండి బైబిల్ చెప్తుంది. నెత్తి మీద తెల్ల వెంట్రుకలు వచ్చేస్తా ఉంటే, ఎక్కువైపోతా ఉంటే సంతోషపడేవారు ఎంతమంది, బాధపడేవారు ఎంతమంది? ఆఖరి రోజుల్లో ఉన్న స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థం ఎంత పెరిగిపోతుందంటే, ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో మనిషి ఇదే ఆలోచనలో పడి బ్రతుకుతున్నాడు. ఆఖరి రోజుల్లో వారికి వారు ప్రేమించుకునే వాళ్ళు పెరిగిపోతారు, స్వార్థ ప్రియులు పెరిగిపోతారు. తల మీద వెంట్రుకలు తెల్లబడతా ఉంటే లోపల నొప్పి మొదలవుతుందంటే నీ శరీరాన్ని ఎంతగా ప్రేమించుంటూ ఆలోచండి. అనేకులు చచ్చిపోతున్నారు, సువార్త లేక చచ్చిపోతున్నారు, ప్రభువుకు తెలిసి తెలవకుండా చనిపోతున్నారు. ఈ దుఃఖం ఉండదు, ఈ దుఃఖం మనుషుల్లో ఉండదు. నెత్తి మీద తెల్లబొచ్చి వస్తా ఉంటే దుఃఖం. అంటే ఎంత ప్రేమించుంటామో ఆలోచన మన శరీరాన్ని. ఆఖరి రోజులో ఎంత భయంకరం అంటే అపాయకరమైన రోజులు అన్నా చూడండి. అనేకులు చనిపోతున్నా అది బాధ లేదు. నెత్తి మీద తెల్లంటూ వచ్చేస్తుంటే దుఃఖం. అంటే మనిషి అంత కోల్పోతున్నాం అంటే, అనేక ప్రయోగాలు చేస్తున్నాం అంటే ఎంత అపాయకరమైన రోజులు ఆలోచండి.